అలసందల రసం. సో రసం చేయబోతున్నాం అనమాట. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అలసందల్ని మనం నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తీసుకొచ్చాం. ఎస్. అలాగే చింతపండు అండ్ మిగతావన్నీ కూడా మనకి రసానికి కావాల్సిన పదార్థాలు. సో నిండుగా ఉంది ట్రే అయితే. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ మనం పోపు పెట్టేసుకుందాం. సో వెలిగిచ్చేస్తాను నేను. యా. ఓకే పల్లవి, పాన్ అయితే హీట్ అయింది. ఫస్ట్ ఏం వేసుకుందాం? సో ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. మనం పోపు వేసేసుకుంటున్నాం ఫస్ట్. సో ఫస్ట్ కొంచెం నూనె. ఓకే, సో ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. ఇంకొక స్పూన్ కొంచెం జీలకర్ర. తర్వాత కొన్ని ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంగువ, ఫైనల్లీ కొంచెం కరివేపాకు కూడా. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా. ఒక నిమిషం అండి, కట్ వచ్చేసి. సో అవి చక్కగా వేగుతూ ఉంటాయి. ఈ లోపు మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే. సో ఒక మిక్సీ జార్, ఇందులో ఫస్ట్ కొన్ని నువ్వులు, అలాగే అలసందలు. ఓకే, కొన్ని మనము రసంలో అలాగే వేసేసుకుందాము, ఎందుకంటే కొంచెం తినేటప్పుడు ఆ చంక్స్ లాగా తగిలితే కూడా చాలా బాగుంటుంది. అవును. ఓకే, అండ్ ఇందులోనే టమాటో ముక్కలు కూడా. ఓకే, కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. యా, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ అలసందలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ పేస్ట్ కూడా. కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి. ఇంకొన్ని వాటర్. ఇందులో కొంచెం బెల్లం పౌడర్ వేసుకుందాం. స్పైసెస్ వేసుకొని మళ్ళీ ఫైనల్లీ వాటర్ యాడ్ చేసేసుకుందాం కన్సిస్టెన్సీకి. అలాగే. ఇంకొక స్పూన్. ముందుగా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, రసం పొడి కూడా. ఓకే, సో ఇప్పుడు నేను వాటర్ పోసేస్తాను. వాటర్ వేసేయాలి. సో ఆ పేస్ట్ అంతా చక్కగా రోస్ట్ అయింది ఇంతసేపు మనకు. ఇప్పుడు వాటర్లో చక్కగా మగ్గాలి. ఓకే,
మనకి భోగి పండగ టైం పీరియడే చాలా ఆస్పీషియస్ టైం పీరియడ్. ఎందుకంటే పంట కూడా మనకి చక్కగా ఇప్పుడే వస్తుంది. అండ్ అలాగే చెరుగడ్డలు కానివ్వండి, అంటే మనకి పంటలు అండ్ ఆల్సో మొత్తం సిరి సంపదలతో రెడీగా ఉంటారనమాట. సో అలా చాలా హ్యాపీగా చేసుకునే సెలబ్రేషన్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మనం రసం చేసుకుంటున్నాం అనమాట. సో రసం మరగడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈజీగా ఒక 5 to 10 minutes చక్కగా బాయిల్ అవ్వాలి. పల్లవి, రసం అయితే గరంగా స్మెల్ అంతా కిచెన్ అంతా నిండిపోయింది. సో అయిపోయినట్టేనే, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే, అలసందల రసం రెడీ అయిపోయింది అమూల్య. ఓకే, అలసందల రసం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అలసందల రసంకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, అలసందలు, టమాటో ముక్కలు, బెల్లం, ఉప్పు, చింతపండు, జీలకర్ర పొడి, పసుపు, రసం పొడి, మిరియాల పొడి. అలసందల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని ఉడికించుకున్న అలసందలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి నువ్వులు, అలసందలు, టమాటో ముక్కలు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ పాన్లో వేస్తే దాంట్లో చింతపండు రసం, బెల్లం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, రసం పొడి, మిరియాల పొడి, సరిపడా నీళ్లు వేసి మూత పెట్టి కొద్దిసేపు మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల రసం రెడీ.